వెంకట్ ఇప్పుడు చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు, ఇల్లు కాల్ చేయమంటారు తెలుసా? నువ్వు ఇంత జోక్ మాట్లాడుతున్నావు ఏంది, నేను ఇంత సీరియస్ మాట్లాడితే? బేబీ ఈరోజు పాలు పోనీ ఇంకిపోయినా గిన్నె కాలేదు, ఇంత నవ్వుతురు, రేపు పొద్దున గ్యాస్ అట్లనే లీక్ అయితే మీరు పాలు పెట్టి తాళం వేసుకొని ఎట్లా వస్తారు రితేష్? బేసిక్ కామన్ సెన్స్ లేదా మీకు? చూసినావా ఇట్లా 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 పెంచినావు మీ తమ్ముడిని. నాకు అవసరం లేదు బేబీ, నేను వెళ్ళిపోతా. నాకు ఇంటికాడ మొత్తం పేరు పోయింది తెలుసా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్ అలాష్ 777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా, ప్రాంక్ ఆన్ మై మరిది. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము, వెంకట్కి అస్సలు ఐడియా లేదు. మేము బయట నుంచి వచ్చి ఇంటికి వెళ్ళినాము, ఇల్లు లాక్ ఉండే. సో వెంకట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్ చేసుకోవడానికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు అనమాట. వాళ్ళు ఏ మీడియా హౌస్ తో టైప్ ఉన్నారో ఆ మీడియా హౌస్ దగ్గరికి వెళ్ళారు. రికార్డ్ కాలేదు, ట్రాఫిక్ ఉండే, చిన్న రోడ్. ఇంతసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడింది, తర్వాత చూసుకుంది. సరే ఇప్పుడు ప్రాంక్ ఏం చేద్దాం చెప్పు బేబీ? వెంకట్ అస్సలు ఐడియా లేదు మేము వస్తున్నామని కూడా. అంటే ఇప్పుడు ఏం చేసినా వాడు ప్రాంక్ చేస్తున్నా అనుకుంటారు కాబట్టి ప్రాంకే చేద్దాం. ఎట్లా కాదు బేబీ, ఎట్లా స్టార్ట్ చేద్దాం? ఏంది ప్రాంక్ అంటే పాల ప్యాకెట్ పాలు మొత్తం పొంగిపోయినాయి, పాలు పొయ్యి మీద పెట్టి వెళ్ళిపోయారు, పాలు మొత్తం ఇంకిపోయి గిన్నె మాడిపోయి పొయ్యి మీద పెట్టారంటే నమ్మరు బేబీ. పెట్టి మర్చిపోతాడు బేబీ, వెంకట్ అప్పుడప్పుడు మర్చిపోతాడు కూడా. అట్లా చాలా సీన్స్ ఉన్నాయి అట్లా మర్చిపోయినాయి. మొన్న ఏమైంది, అన్ని వంటలన్నీ చేసేసినాం, తిందామనే టైంకి బియ్యం పెట్టలేదు పొయ్యి మీద. ఇప్పుడు రియలైజ్ అయినాం మేము బియ్యం పెట్టలేదు, ఆకలి అవుతుందని. సో మేము ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, పాలు పెట్టి పొయ్యి పైన మొత్తం మాడిపోయినాయి, వీళ్ళు తాళం వేసుకుని వచ్చేసారు అని చెప్పి చెప్తాము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాక్ చేసి వెళ్ళిరు ఇంటికి, మేము వెళ్ళి లాక్ ఓపెన్ చేసుకొని చూస్తే ఎవరు లేరు కదా, సరే ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. సో లెట్స్ గో. మేమైతే ఇప్పుడు కార్లో ఉన్నాం, వెళ్తున్నాము. సో చూద్దాం ఆడిపోయినాక. సీరియస్ గా బేబీ, నవ్వకు చెప్తున్నాను, ప్రతిసారి నవ్వి నాశనం చేస్తున్నావు ప్రాంక్ ని. ఎవరి మీద నా ప్రాంక్ చేద్దామంటే నవ్వుతా ఉంటావు. ఓకే సరే బేబీ, వెళ్ళి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేద్దామంటే, ఏం చేసి వచ్చిర్రు వెంకట ఇంటికాడ, పాలు పొయ్యి మీద పెట్టిరు, బంద్ చేయడం తెలియదా, మొత్తం గిన్నె మాడిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి పొగలు, పక్కింటి వాళ్ళు అందరూ ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు, ఇల్లు కాల్ చేయమంటారు, ఏం చేస్తారు మీరు? ఇట్లా సీరియస్ అయిపోదాం సరేనా? పెద్ద ప్లానింగ్ ఏ లోకంలో ఉత్తర కుమారా నువ్వుగా. సరే నేను ఆలోచిస్తున్నా కంటెంట్. ఏదో లోకబ్బా, అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ చెప్పులు ఇట్లా అనివే. సో ఉన్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళి ఇట్లా అంటే అట్లా స్టార్ట్ చేస్తా. బేబీ నువ్వు కూడా సీరియస్గా ఫస్ట్ స్టార్ట్ చేయి, నువ్వు తిట్టు. వెంకట్ ఉన్నాడా? ఏం చేసారు వెంకట్? పాలు పొయ్యి మీద పెట్టేసి వచ్చేది, గిన్నె మొత్తం మాడిపోయింది, తీయండి ఇది. హాయ్, ఏం చేస్తున్నారు మీరు ఈడికి వచ్చి? చెప్పు రితేష్, బేసిక్ కామన్ సెన్స్ లేదా? పాలు పెట్టేసి వచ్చినా మొత్తం మాడిపోయింది తెలుసా, మొత్తం పొగలు వచ్చి వాసన వచ్చింది. కాదు వెంకట, తెలియదా నీకు? మొత్తం మాడిపోయి గ్యాస్ మొత్తం పోయింది. హాయ్ ఆంటీ, వస్తా ఆంటీ, నేను మాట్లాడతా. వీళ్ళు పాలు పెట్టేసి వచ్చిరా ఆంటీ, గిన్నె మొత్తం మాడిపోయి పొగలు, ఇంట్లో మొత్తం పొగలు. పక్కింటి వాళ్ళు అందరు, ఇప్పుడు మేము వెళ్ళి తాళం తీసేసరికి పక్కింటి వాళ్ళు అందరు ఇట్లా చూసి తెలుసా. కాదా అంటే ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. ఆ పక్కింటి వాళ్ళు ఇప్పుడు అదే అడుగుతున్నారు, తాళం తెరిచేసరికి మొత్తం ఇట్లా వచ్చేసింది పొగ, గిన్నెలో పాలు కూడా లేవు తెలుసా, గిన్నె మొత్తం ఇంకిపోయిందా ఆంటీ? చెప్పరా రితేష్, కొత్తగా తెలుస్తుంది. అసలు మీకు నవ్వుతారేంటి? బేసిక్ కామన్ సెన్స్ లేదా? వీళ్ళకి బాధ్యత. వెంకట్ కూడా నేను చెప్పినా కదా, వచ్చేసరికి నా లింగం పల్లికి వచ్చేసి పాలు మొత్తం మాడిపోయినాయి.
ఓ మైక్ పెట్టుకుంటానే మీ అన్న ప్రాంక్ చేస్తున్నా అనుకుంటున్నావా? ఇదే ఆడ మేము ఇంటికాడ వ్లాగ్ చేసేసి వచ్చేసినాము, తీసేసే అవసరం లేదు. వాడికి ఇచ్చే అంత డౌట్ ఉంటే వాడు పెట్టుకుంటాడు. వెంకట్ ఇప్పుడు చాలా గలీజ్ గా మాట్లాడుతున్నాడు, ఇల్లు కాల్ చేయమంటారు తెలుసా? నువ్వు ఇంత జోక్ మాట్లాడుతున్నావు ఏంది? నేను ఇంత సీరియస్ మాట్లాడితే నేను ఇంత సీరియస్ గా పెట్టలేదు 100% అంటున్నాడు. ఇప్పుడు పిచ్చోలా మేము పెట్టిందవా? నువ్వు పెట్టినావు మరి పాలు? బేబీ ఈరోజు పాలు పోనీ ఇంకిపోయినా గిన్నె కాలేదు. ఇంత నవ్వుతురు, రేపు పొద్దున గ్యాస్ అట్లనే లీక్ అయితే నేను ఒక్కదాని ఉంటా ఇంట్లో. మీరు పాలు పెట్టి తాళం వేసుకొని ఎట్లా వస్తారు రితేష్? బేసిక్ కామన్ సెన్స్ లేదా మీకు? చెప్పరా? చూసినావా ఇంత ఇంత తలకెక్కి కూర్చోబెట్టుకున్నావు, మాటకు మాట ఎట్లా ఇస్తున్నాడు చూసినావా? మళ్ళీ నన్ను అంటారు జనాలు కూడా బయట, ఎందుకు మీ మర్దిని అట్లా అంటున్నావు అని. చెమట కంపు వస్తుంది తెలుసా ఈ రూమ్ లా. అది ఎవ్వరికి అర్థమైతే బయట నుంచి మేము వచ్చినాం కాబట్టి. ఈయన మాది నా కరువులు ఉంటాడు. బేబీ జోక్స్ కొంచెం పక్కన పెడతావా? వాళ్ళు మైక్ తీస్తే ప్రాంక్ అనుకుంటున్నారు, తీసేసే. వీడియో ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నా మీకు తెలియాలి. మీకు ప్రూఫ్ చూపిస్తాయి మొత్తం మాట్లాడిన తర్వాత. మీరు అన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టలేదు అన్నారు కదా, ఈ వీడియో తీస్తారు అనుకుంటారు మీరు. ఇప్పుడు ఇది వీడియో జస్ట్ చూపిస్తా. పాలు ఎందుకు పెట్టేసావు? ఇది దేనికి నాకు అది చెప్పు. పాలు ఎందుకు పెట్టేసి వచ్చినావు పోయిపోయినా అది చెప్పు నాకు ఫస్ట్. చూసినావా ఇట్లా 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 పెంచినావు మీ తమ్ముడిని. ఏమైనా రెస్పెక్ట్ ఇస్తుండా నాకు? నాకు అవసరం లేదు బేబీ, నేను వెళ్ళిపోతా. నాకు ఇంటికాడ మొత్తం పేరు పోయింది తెలుసా? ఈరోజు పాలు రేపు పొద్దున గ్యాస్ లీక్ అవుతుంది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే వాళ్ళు అట్లా పాలు పెట్టి తాళం వేసేసి వస్తారు. మజాకాని కాదు ఇంకా చెప్పు. వాళ్ళ ఫేసెస్ లో ఏమైనా సీరియస్నెస్ కనిపిస్తుందా అసలు? చూడు నువ్వు నోరిప్పట్లేవు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. ఫస్ట్ వీడిని కొట్టాలి రాజుగారిని. తమ్ముడు పెంచే విధానం, తమ్ముడిని ఎట్లా పెంచాలో తెలియదు నీకు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఒక జమ్లా పెంచాలి. మామిడి చూసినా ర్యాపిడోకి పోయి ఉన్నాడు. అది ఈడున్నాడు, పాలు పొంగేయడాలు, నీళ్లు పొంగేయడాలు. వాడు ఎట్లీస్ట్ ఆ బాధ కనిపిస్తుందా వాడు దాంట్లో? పంచులేస్తున్నాడు, పంచుల మాటలు. చెప్పాం కదా, చెప్పరా ఏంటి అనుకుంటా అంటే పొంగిచ్చిన అని చెప్పి. బేబీ నాకు ఇది అస్సలు కరెక్ట్ కాదు. నీకు నవ్వులాటగా ఉంది, పాలే కదండి, రేపు పొద్దున్న గ్యాస్ అయితే తెలుస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. పెట్టాలి దౌడపోతే అట్లనే అవుతుంది. ఇప్పుడు నీకు పెట్టలేదు అంటే మేము పిచ్చోళ్ళమా? చూసొచ్చా నేను వాడిపోయి గిన్నె తీసుకొస్తాం. ఆ గిన్నె తీసుకొచ్చి చూపిస్తా, అప్పుడు నమ్ముతారేమో. పాల గిన్నె తీసుకొస్తే అరే ఆడ పాలు లీక్ అయింది రా, తర్వాత గ్యాస్ లీక్ అయితే ఎవరిని బాధ్యత? వాష్ బేసిన్ లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. చెప్పు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ తమ్ముని కూడా బాగా కొట్టు. నాకు సంబంధం లేదు కదరా, నాకేం సంబంధం? పాలు పొంగిస్తే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బేబీ నేనైతే అసలు ఒప్పుకోను. వాళ్ళు ఇద్దరు ముఖాలలో భయం లేదు. నా ఇల్లు నాశనం చేసిర్రు. మళ్ళీ ఏమనంటే ఆ రోజు బంగారం కోసం మాట్లాడితే బీరువా తీసుకుపోయి మీ వద్ద రూమ్ లో పెట్టు అని అంటారు జనాలు. మరి వీళ్ళు చేసే కథలు ఎట్లున్నాయి? ఆ గిన్నె తీసుకొస్తే కానీ వీళ్ళకి అర్థం కాదేమో. ఇక వచ్చి చావండి.
చూసినావా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఇది వాడు నాకు ఇస్తున్న రెస్పెక్ట్. మాట్లాడుతున్నాడా మళ్ళీ ఇంట్లో వదులుతున్నా అంటారు. వదులుతున్నా ఏమన్నా సీరియస్నెస్ ఉందా? ఇట్రా పాలు ఆడ పెట్టేసి వచ్చిర్రు పొంగినాయి మీకు తెలియదు కదా, నిజం అబద్ధం అనుకుంటారు కదా మీరు. మరి ఎవరు పెట్టిరా అది? తాళం ఎడ పడితే ఆడ పెట్టిరు. కింద చెప్పులు ఎవరు వేసిండ్రా మొత్తం? పాలం పక్కన పెట్టు. చెప్పులు ఎవరు పడేసిన కింద? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. నీ చెప్పులే వాడ లేవు ఎందుకు? వాట్ an intelligent boy, so sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? చెప్పుల పైన ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంట్లో పాలు పెట్టిన పొయ్యి పైన లేదు. అది లీక్ అయ్యి బ్లాస్ట్ అయిపోతే ఇల్లు ఏంది? ఫ్రిడ్జ్ ఆన్లు ఉంది, టీవీ ఆన్లు ఉంది, అన్ని ఆన్లు పెట్టేసి వచ్చినాం. ఆ కర్టన్స్ అంతా ఓపెన్ ఉన్నాయి. ఇల్లు తాళం వేసుకొని వచ్చిర్రు కదా మీరు, వచ్చి ఆఫీస్లో వేసుకుంటారు వీడియోలు. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టగానే ఇంత తలపోగరా మీకు? వెళ్ళేసి వచ్చి తాళం ఓపెన్ చేస్తే మొత్తం వాసన ఇట్లా మొత్తం మాడిపోయిన స్మెల్. ఇద్దరు వెళ్ళిపోండి, అవసరం లేదు. నా ఇంట్లో ఎవ్వరు ఉండొద్దు. ఇట్లా పాలు పెట్టి గిన్నెలు పెడితే అవసరం లేదు. ఇప్పుడు గ్యాస్ లీక్ అయితే రేపు బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారా? చెప్పనా గ్యాస్ లీక్ అయితే ఏం చేస్తావు? బంద్ చేస్తావు. ఎంత కేర్లెస్ గా జవాబిస్తున్నాడు తెలుసా నాకు. అంటే ఇంట్లో ఇప్పుడు నిజంగా అయితే ఒక వదినతో అట్లనే మాట్లాడతారా? అదే రెస్పెక్ట్ ఇస్తారా? చెప్పు వెంకట్, ఇదే నన్ను ఇస్తున్న రెస్పెక్ట్. కాదు, రేపు పాల ప్యాకెట్ పాలు పెట్టేసి వచ్చి రేపు గ్యాస్ లీక్ అయితే నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. వదిలేదు, నేను పోతున్నా. ఏమైనా వేసుకోండి, నేను మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? వీళ్ళు జోకులు అవుతున్నాయి. జోకులు అవుతున్నాయి. ఇద్దట్లో ఎవరు పెట్టిరో ఒప్పుకోవట్లేరు. ఎవరు పెట్టిరు? నీకు ఆటలు అయిపోతున్నాయి. వచ్చినప్పటి నుంచి సీరియస్ గా మాట్లాడినావా నువ్వు? మరి ఇప్పుడు పెట్టలేదు అన్నారు కదరా? పెట్టలేదు మాకు తెలియదు అన్నారు కదరా? ఎవరు పెట్టారు చెప్పు. ఇద్దరు ఇట్లా ఆగు బేబీ, ఒక్క నిమిషం బేబీ. నేను వెళ్ళిపోతా బేబీ, ఒక్క నిమిషం ఆగు. చెప్పు ఎవడు పెట్టింది? ఇప్పుడు దాకా పెట్టలేదు అన్నారు కదరా పాలు. ఇప్పుడు ఎవడు పెట్టింది మరి? మీరు నా మ్యాగీ ఎట్లా తింటారు? ఎవరి పర్మిషన్ తో తిన్నారు? నేను కొనుక్కొచ్చుకున్న మ్యాగీ చూసినావా? మీ తమ్ముడు ఎట్లా ఇస్తున్నా నీకు ఆన్సర్? యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇట్లా వస్తున్నాయి వానికి మాటలు. అయిపోయింది, నా యూట్యూబ్ ఛానల్ నాకు వచ్చేసింది. జనాలు నాకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళదేంది నాకు ఇప్పుడు అన్నట్టు అయిపోయింది. ఎవడు పెట్టింది చెప్పరా? పాలు ఎవడు పెట్టింది? వాడు నీ పేరు చెప్తున్నా మరి. ఫ్రెండ్స్, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. వెంకట్ 777 ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. వాడికి తలపోగరు వచ్చేసింది. ఫ్రెండ్స్, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సపోర్ట్ చేస్తారు రా. పాల ప్యాకెట్ పాలు పొంగిస్తే ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఇంట్లో రేపు గ్యాస్ లీక్ అయి వెళ్తే ఇల్లు వెళ్తే చెప్పరా? అరే చెప్పరా, కూర్చో. చెప్పు. మీ అన్న నించోవాలి, నువ్వు కూర్చోవాలా? ఆడదాకా అయిపోయింది కథ. కూర్చోరా. చెప్పు ఎవడు పెట్టింది పాలు? ఇప్పుడు పెట్టలేదు అన్నావు కదా వెంకట్. నువ్వు ఇప్పుడు పెట్టలేదు అన్నావు కదరా పాల ప్యాకెట్. పాలు ఏంట్రా ఇది? చెప్పురా ఎవడు పెట్టిండు? ఇక్కడ చాయ్ కాదు ప్రాబ్లం, పాలు పెట్టి ఎందుకు మర్చిపోయారు? మొత్తం మండి మారిపోయింది. అది ఎవడు పెట్టింది? ఇంకా మరి ఎందుకురా నీకు? అసలు పాలు వెంకట్ పాలు పెట్టి బయటికి ఎట్లొస్తారు మీరు? తాళం వేసినప్పుడు అంతా చెక్ చేసుకోవాలా? అంటే మీ పైన నమ్మి ఇల్లు వదిలేస్తే మొత్తం బోన గాలిపోయింది. నేను ఇంతసేపు మదాకాడుతూ వీడియో తీస్తున్నాను తెలుసా?
చెప్పాను ఎవరు పాలు పాలు నేనెందుకు పెట్టాను చిన్నప్పుడు నా పాలు దానికి ఎవడు తెలుసురా ఎవడు తెలుసు నాకేం అలా ఏం మాట్లాడుతున్నా నేను కిచెన్ లకే పోను నేను అసలు ఎందుకంటే అలా కనిపించే సామాన్లు తింటా అని చెప్పి నేను కిచెన్ లకే పోను నువ్వే పోతావు అది అంత కాదు రా. ఇప్పుడు మొత్తం పాలు వంగి మొత్తం గ్యాస్ గిట్లా ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్. వచ్చేటప్పుడు నాకు ఏమని చెప్పారంటే ఇంట్లో నుంచి ఆఫీస్కి వచ్చేటప్పుడు అన్న టీ తాగుతాను వస్తాను అని చెప్పారు ఇద్దరు. చూసారా సార్ డబుల్ యాక్షన్. మరి పాలు ఎవడు వెయిట్ చేసిండు? ఇద్దరు వెళ్ళిపోండి, అవసరం లేదు. ఇద్దరు వెళ్ళిపోండి. మీకు అసలు కేర్లెస్ ఎక్కువ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి దానిపైన సరే మీరు చేసుకోండి చేసుకోదంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా. ఎంతమంది లీకేజ్ చచ్చిపోతాను నేను అట్లా. అప్పుడు హాయిగా ఉండండి. నాకు చాయ్ తాగడానికే బతకమ్మ, నా పాలెందు వేడి చేసుకుంటానా నేను. మరి ఎవడు వేడి చేసిండు? ఇంకా నువ్వేమో వాని పేరు చెప్తావు, వాడేమో నీ పేరు చెప్తాను. ఎవడు చేసిండు చెప్పుర్రి. జీలకర్ర అల్లము అన్ని వేసి పెడతావా చాయ్? నేను పెడతానా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఆఫ్ చేయలే, అందుకే చెప్పాలిగా. కెమెరా చూడు బేబీ, కిచెన్ లోకి లేదు కెమెరా. లేకపోతే కొడుకులు ఇద్దరికి అయ్యింది. మీరు మజాక్ అనుకుంటారు కదా. ఇప్పుడు పోయి చూపిస్తా నేను. ఇంటికి పోయినాక చూడరు పొగినాయా లేదా తెలుస్తుంది మీకు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందా? గట్టి దోముడు కాదురా నీకు, గట్టి దోముడు కాదు. ఆడ ఎవడు ఎందుకు పెట్టినా నువ్వేమో వాని పేరు చెప్తున్నావు, వాడేమో నీ పేరు చెప్తుండు. ఎవడు చేసిండు? ఇంకా ఎవడు చేసిండు? నువ్వేమరా నువ్వు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఒకవేళ పాలగిన పొయ్యి మీద పెడితే అది ఒకవేళ మాడిపోతే మీరే అది చేస్తే ఎట్లుంటదా అని అడగండి. బక్రా 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 నువ్వు అన్నా చూడరా, పాలు చిన్నపిల్లలు కానీ నువ్వు మహా గొప్ప నటుడు రా. ఐ లవ్ యూ. ఇది ప్రాంక్, అర్థమైంది? వాడు చూడు ఎట్లా సీరియస్ అయిపోయిండు. ఇది ప్రాంక్. అవును నిజంగా. నువ్వు కాదురా, ఓకే నువ్వు ఇప్పుడు ఛాన్స్ దొరికింది కానీ వాడి మీద సీరియస్ అవుతున్నావు. సీరియస్ అయితే పగలు పెట్టుకురు, పగలు పెట్టుకురు, సీరియస్ అవుతున్నావు పైన. పగలు పెట్టుకోలే, పాలు వలిగిపోయినాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అన్న చెప్తుడు ఇలా కొట్లాట ఒడవదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్. నేను మాట్లాడుతుంటే ఒకసారి బెల్ట్ ఇవ్వండి. నీ వాయిస్ రేజ్ అవుతుందా? చెప్పరా అన్న చెప్పంటున్నాడు. ఇద్దరు వెళ్ళాడ నుంచి ఫోర్ హ్యాండ్స్ చేసుకోండి. ఇద్దరు రండి ఆడికి సెంటర్ లో రండి. వెంకట్ సెంటర్ లో నువ్వు సార్ చెప్పరా. ఆడ నుంచి హైదరాబాద్ సెంటర్ లో దీనికన్నా కొట్టవా? నా గురించి ఒక్క చెప్పా. తిరుగు ఇడ తిరుగు. సారీ ఫ్రెండ్స్ చెప్పు ఇంకోసారి. ఎప్పుడు మాట్లాడరా ఈ మైక్ పట్టుకొని? ఎప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు 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 ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చెప్పు. పాలు పెట్టము. ఇప్పుడు పొందలే కదా. సారీ చెప్పు జనాలకు. సారీ చెప్పండి. సారీ. ఎందుకు సారీ? మేము ఛానల్ పెట్టుకొని మా టార్చర్ చేస్తున్నందుకు సారీ అని చెప్పండి. టార్చర్ నేను చేస్తాను ఇప్పుడు. నా ఫోన్ పట్టుకుని నా పర్మిషన్ లో కూడా ఓపెన్ చేస్తాను. నా ఫోన్ టార్చర్ చేస్తున్నా ఇప్పుడు నేను. టార్చర్ సో ఫ్రెండ్స్ చెప్పినట్టుగా నేను కార్ లో ఎంటర్ ఇచ్చిన కదా. వీళ్ళు వచ్చేగానే ఆఫీస్ చూడండి ఎంత బాగా వాల్ క్లాక్స్ ఎంత బాగా పెట్టుకున్నారు. ఇదైతే మా ఇంట్లో విషయం కొన్నారు నాకు తెలుసు.
సో ఇవన్నీ ఇట్లా వీళ్ళ ఆఫీస్లో ఏదో లైట్ సెటప్ పెట్టుకొని ఇలా వీడియో వేస్తుర్రు. ఏదో వీళ్ళు ఇట్లా స్టార్ట్అప్ చేసుకురు ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు పెద్ద బకరాలని ఏం చేయలేరు. అంటే వాళ్ళకి అర్థమైపోయిందేమో. ఓకే వాట్ ఎవర్, ఫ్లాప్ పోయిట తెలియదు. ఈ ప్రాంక్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా ప్రాంక్ ఐడియాస్ ఇవ్వండి కింద కమెంట్ సెక్షన్లో, నేను చదువుతా. వీళ్ళ పైన చేస్తే ఈ దొబ్బోన్ పైన బక్కోన్ పైన. సో వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వెంకట్ 777. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777 యాదమరాజ్ అఫీషియల్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.